ఏదన్నా అంటే కార్తీక మాసంలో విపరీతంగా ఎక్కువ ప్రతిరోజు ఒక పూజ ఉండేది. నాన్నగారు చేసేవారు బాగా? నాన్న అమ్మ విపరీతంగా సత్యనారాయణ వ్రతం గాని, కపాలీశ్వర్ టెంపుల్ కి వెళ్ళడం గాని, శివుడు పూజలు గాని. నాన్న అందులో నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శబరిమలకి వెళ్ళేవారు. సో ఆ 40 days మాత్రం రోజు ఇంట్లో పూజలు జరగడం, తర్వాత శబరిమలకి వెళ్ళే పూజ ఇంట్లో చాలా పెద్దగా చేసేవాళ్ళు. అందరు స్వాములు వచ్చేవాళ్ళు. శబరిమలకి వెళ్తుంటే నా 40 days నిష్ట అంత జాగ్రత్తగా ఇంట్లో క్లెన్లీనెస్, ఆ పట్టింపులన్నీ బాగా ఫాలో అయ్యేవాళ్ళం మేము. మీ చదువుల విషయంలో కానీ, లేదు చిన్నప్పుడు అంటే చదువు గురించి తర్వాతకు వస్తాం, ఇంకా చిన్నప్పుడు చిన్నపిల్లలకి బట్టలు కొనడం కానీ, అటు ఇటు తిప్పి ఆడించడం, భోజనాలు తినిపించడం, జల్లేయడం, ఇలాంటి పనులన్నీ ఉంటాయి ఆడపిల్లలకి. అవి ఎప్పుడైనా నాన్నగారు వాటిలలో ఇంటరాక్ట్ అయ్యేవారా? అంటే పిల్లల మీద ఉండే ప్రేమతోటి. అసలు ఫ్రాంక్ గా చెప్పాలంటే నాన్నకి ఎప్పుడు టైం ఉండేవారు. అవును, సినిమాల్లో మరి అందుకని తనకు దొరికిన కొంచెం టైంలో ఇవన్నీ మొత్తం, అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఫోన్స్ కూడా చాలా కష్టం కదండి. ఇక్కడ అవుట్డోర్ షూట్ వెళ్ళినా కూడా దూరం నుంచి ఎక్కడున్నా కానీ, అంటే రాజస్థాన్ వెళ్ళారు, తర్వాత నైనితాల్ వెళ్ళారు. మొన్న మేము నైనితాల్ వెళ్తే మా చెల్లెలు చెప్తా ఉంది, ఆ రోజుల్లో ఫోన్ లేకపోతే మళ్ళీ మొత్తం కిందికి దిగి వచ్చి PCO దగ్గర ఫోన్ చేసి కనుక్కునే వాళ్ళు, అంటే నైట్ ఫోన్ చేసి. అట్లా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫోన్ చేసి నైట్ కనుక్కునేవాళ్ళు. సో టైం ఎక్కువ ఉండకపోయింది మాతో ఇంటరాక్ట్ చేయడం. ఉన్నప్పుడు మాత్రం ఆ కొంచెం టైంని ఎంత క్వాలిటీ ఆ స్పెండ్ చేయాలి, ఎంత బాగా స్పెండ్ చేయొచ్చు అనేది ఆ కొంచెం టైం సరిపోయింది మాకు. మాతో కూర్చోవడం, భోజనం చేయడం, ఇది బాగుంటది, ఇది తినాలి, ఇది బాగుంటది అంటే, మేము ఏదైనా మామూలు పొటాటో ఫ్రై అట్లా తింటే, ఆలు ఏంటి, ఆలు మనం తినేది కాదు, ఇంకా వెజిటబుల్స్ లేకపోతే పొటాటో చేయాలి, మిగతా వెజిటబుల్స్ తినాలని చెప్పేవారు. అట్లా ఒక లెవెల్లో వాట్ ఈజ్ ఆ లెవెల్ ఒక లెవెల్ ఉండేది. మళ్ళీ ఇంకో సైడ్ ఏమో పని వాళ్ళతో బాగుండాలి, వాళ్ళకి ఎప్పుడు ఇవ్వాలి, వాళ్ళని బాగా చూసుకోవాలి అని 2 different వేరియేషన్స్ లో చెప్పారు. ఎలా ఉండాలి అంటే బిగ్ పెద్దవాళ్ళు అంటే ఇట్లా మర్యాద ఇవ్వాలా, యూ షుడ్ ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ మాట్లాడితే చిన్నతనం అని. అట్లా వాట్ ఈస్ ఒక అర్హత ఒక మన ఇది ఉండాలి, మన స్టేటస్ కి ఇట్లా ఉండాలని ఒక సైడ్ చెప్పేవారు. ఇంకో సైడ్ ఏమో వాళ్ళని బాగా చూసుకోవాలి, వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా అడిగితే లేదు అని చెప్పొద్దు అని. ఎవరింటికి వచ్చినా సరే వాళ్ళకి కొంచెం డబ్బు ఇచ్చి పంపించేవాళ్ళు, ఏదో ఒక భోంచేసి వెళ్ళు అని చెప్పి. సో హీ హ్యాడ్ complete very right ideologies.